పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ లిటరలీ చెప్పాలి అని అంటే మధ్యలో ఒక ఫ్యూ డేస్ మీరు ఇంటికి వెళ్ళి వచ్చే ప్రాసెస్లో ఆ ఎనర్జీని చాలా మిస్ అయ్యాను నేను. చాలా 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 మిస్ అయ్యాను. ఫాదర్ రిటైర్మెంట్ వల్ల సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సార్. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు డాడీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు తలుచుకుంటూనే ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఆయన. మీ ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నా కూడా నన్ను చాలా బాగా బ్లెస్ చేశారు బాగా. అండ్ కొంత మిస్ ఫీల్ కూడా వచ్చింది. అవును సార్. అవును. సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్నారండి. మేము కూడా చెప్తున్నాను, ఎవరికైతే పర్సనల్ లైఫ్ బాగుంటుందో వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. ఇంట్లో ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంటారో ఆఫీస్లో కూడా వాళ్ళు అంత బాగా వర్క్ చేయగలరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో మీకు ఇంతకు ముందు కూడా చెప్పానండి, పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. అంటే లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను దీని మీద చాలా పుస్తకాలు చదివాను. అంటే ప్రేమకు 5 భాషలు, ఇలాంటి వాటివన్నీ చాలా చాలా చదివాను. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలామంది ఇంతకు ముందు నాకు అడిగారు, సార్ మా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదో మిస్ అవుతుంది సార్. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో డార్లింగ్, బంగారం, బుజ్జి రకరకాలు పిలుస్తుంటూ ఉంటారు. తర్వాత రీసెర్చ్లో ఏం తెలియదంటే ఓ 3-4 ఇయర్స్ ఏమా వస్తే ఇలా రకరకాల పేర్లు మారిపోతాయి. మీరు మా మనోభావాలు మీరు కొడుతున్నారు సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే, యాజ్ అ సైకాలజిస్ట్గా ఏదో మిస్ అవుతుంటుంది. చాలామంది నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ రిలేషన్స్ కూడా కానీ కౌన్సిలింగ్ చేస్తుంటాను. చాలామంది, సార్ మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో రోజుకి 10 సార్లు ఫోన్ చేసేవారు, దూరంగా కూర్చున్న పక్కొచ్చి కూర్చొని, ఇప్పుడు పక్కొచ్చి కూర్చొని దిరు అంటే అంటున్నారు. అసలు అంటే ఫోన్ ఒకప్పుడు 10 సార్లు ఫోన్ చేసిన మా హస్బెండ్ ఇప్పుడు రోజుకి ఒకసారి కూడా ఫోన్ చేయట్లేదు. అలాగే నేను ఫోన్ చేసిన నెంబర్ మాత్రం బిజీ వస్తుంది, కానీ నాకు మాత్రం చేయరు. ఇలాగా చాలా మందికి ఏంటంటే అంటే ఆ లవ్ అనేది మిస్ అయిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా లవ్ అనేది మిస్ అవుతుంటుంది. ఆ లవ్ని కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఎలా అని అనుకుంటే, హౌ టు మేనిఫెస్ట్ ఏ రిలేషన్షిప్. చాలామందికి ఈ రోజుల్లో అండి ఉద్యోగం ఉన్నా కూడా మ్యారేజ్ అవ్వడం లేదు, పెళ్లి సంబంధాలు రావడం లేదు. ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుందంటే, ఎవరు వస్తే వాళ్ళు కొత్త బంగారంలో ఒక 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందంటే, చాలామందికి ఎవరు కాంప్రమైజ్ లైఫ్లో కొన్నిసార్లు ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతుంది సార్. ఏదో చాలామంది ఏంటంటే ఎవరో ఒక పర్సన్ లాంటి పర్సన్ చేసుకోవాలనుకుంటాం, కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరో ఒకరిని చేసుకుని అడ్జస్ట్ అయిపోతున్నారు. సో నేను చెప్పే టెక్నిక్స్ కానీ మీరు ఫాలో అయితే, ఒకవేళ మీరు పెళ్లికాని ప్రసాద్ అయితే, అంటే మల్లేశ్వర్ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ అని మీకు బాగా ఫేమస్ అయింది. మీకు ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే ఈ వీడియో మీరు చూస్తూ ఒకవేళ మీ ఫ్యామిలీ ఎవరికైనా పెళ్లి కాకపోతే లేడీ కానీ జెంట్ వాళ్ళకి ఈ వీడియో పంపించండి. సో లైఫ్ పార్ట్నర్ కూడా లైఫ్లో 2 ఇంపార్టెంట్ సార్. ఒకటి లైఫ్ పార్ట్నర్, 2 బిజినెస్ పార్ట్నర్. ఈ 2 కరెక్ట్గా ఉంటే లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ ఎలా అంటే, ఒక పుస్తకం నేను చదివానండి, లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్ 2 పట్టాలు లాంటి వాట. ఒకటి ఇటు ఒకటి ఉందనుకోండి, ట్రైన్ పడిపోతుంది. ఆ విధంగా 2 కరెక్ట్గా ఉంటేనే లైఫ్ అలా వెళ్ళిపోతుందండి. సో మేనిఫెస్ట్ అంటే బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎలా అయితే మీ అందరూ గుర్తుపెట్టుకుని, సార్ ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది మేము చేయొచ్చా అంటే, మా ఇంట్లోకి మళ్ళీ నా లైఫ్లోకి మళ్ళీ కొత్త పార్ట్నర్ వస్తారంటే కాదు. సో ఉన్న పార్ట్నరే బాగవుతారు. అండ్ ఇంకొకటి రిలేషన్షిప్స్ బాగవుతాయి. అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను మాత్రమే మీరు అట్రాక్ట్ చేస్తారండి లైఫ్లో. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్, ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, దానికి పింక్ కలర్ పెన్ వాడాలి. వైట్ పేపర్ వాడితే పింక్ కలర్ పెన్ వాడాలి, రెడ్ కలర్ పెన్ వాడినప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఇదర్ పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్ పెన్ తీసుకోవాలి. చేసి ఏం చేయాలంటే ఈ విధంగా రాయాలి, ఎస్ యూనివర్స్, ఐ వెల్కమ్ లవ్, హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ టు మై లైఫ్. ఇక్కడ ఎప్పుడూ కూడా ఒకటే చెప్తానండి, నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేను చేసిన గొప్ప పని ఏంటంటే, నా జీవితంలో నాకు కష్టం వచ్చినప్పుడు వ్యక్తులకు ఫోన్ చేయడం మంచి యూనివర్స్కి ఫోన్ చేస్తాను అనమాట. యూనివర్స్తోనే మాట్లాడుతాను డైరెక్ట్గా. ఎప్పుడైతే యూనివర్స్తో మనం బాండింగ్ పెంచుకుంటామో, యూనివర్స్ మనకు జీవితంలో రైట్ పర్సన్స్ని చూపిస్తుందండి. అది నా లైఫ్లో నిజంగా బాగా జరిగింది అనమాట. రైట్ పర్సన్, ఒరే వద్దురా బాబు, 100 మంది కౌరవుల కన్నా 5 పాండవులు బెటరు, నువ్వు క్వాంటిటీ పీపుల్ మీద ఫోకస్ పెట్టద్దు, క్వాలిటీ పీపుల్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పి యూనివర్స్. సో జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫోకస్ ఆన్ క్వాలిటీ పీపుల్ అని ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు క్వాలిటీ పీపుల్ని చూపిస్తుంది. మళ్ళీ చెప్తాను, ఐ విల్ ఫోకస్ ఆన్ క్వాలిటీ పీపుల్ అని మీరు పెట్టండి. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చే ప్రశాంతత చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఆ విధంగా రాయాలి. పెన్ పేపర్ తీసుకుని యాస్ యూనివర్స్ ఐ వెల్కమ్ లవ్. ఇక్కడ హ్యాపీనెస్ అనేటప్పుడు ఫేస్ మీద హ్యాపీ ఉండాలి కంపల్సరీగా. సో చాలామంది ఏంటంటే బయటికి ఏ అఫర్మేషన్ చేస్తారో లోన ఎమోషన్ ఫీల్ అవ్వరండి. బాగున్నాను అడుగుతాను, బాగానే ఉన్నానులేండి, ఆ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోద్ది అనమాట. సో హ్యాపీగా ఉన్నావా? చాలామంది మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చింది కదా, హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నాను, ఇంకొంచెం ఏమంటావా అంటే పర్లేదులే అని అంటూ, అంటే పర్లేదు అని నవ్వుతూ చెప్పాలి. పర్లేదులే అంటే కావాలని లోన్ ఉంది, బయటకు మాత్రం వద్దు. సో ఇక్కడ ఏంటంటే మీరు అఫర్మేషన్ చేసేటప్పుడు ఐ వెల్కమ్ లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇంటూ మై లైఫ్ అని చెప్పి ప్లీజ్ బ్రింగ్ మీ న్యూ ఆపర్చునిటీస్ అని టైప్ చేయాలి. దానికి థ్యాంక్ యూ ఒక పేపర్ తీసుకుని ఈ విధంగా ఎస్ యూనివర్స్ ఐ వెల్కమ్ లవ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇంటూ మై లైఫ్, ప్లీజ్ బ్రింగ్ మీ న్యూ ఆపర్చునిటీస్, థ్యాంక్ యూ అని 3 సార్లు రాయాలండి. డెఫినెట్గా రాస్తారు. సో మీరు దయచేసి చెప్తున్నాను, మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ద మోర్ యూ షో గ్రాటిట్యూడ్, ఇక్కడ ఏమవుతుందండి, గ్రాటిట్యూడ్ అనేది అంటే లాక్ లాంటిదండి. లాక్ కరెక్ట్గా సరైన డోర్ని ఓపెన్ చేసేస్తుంది అనమాట మనకి. అవును. ఈ విధంగా పేపర్ మీద రాసేసి ఏం చేయాలి మీ అందరూ కూడా. ఇంతకుముందు మనం వీడియో చేసామండి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే సూర్యుడి బొమ్మ వేసాం మనం. సూర్యుడి బొమ్మ వేసి ముందుకు ఇటుపక్క ఒక మ్యాటర్ రాసి వెనకాల సూర్యుడి బొమ్మ వేసాం మనం, టక్ మనం. ఇక్కడ ఏం చేయాలి, ఇది రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ కదా. సో ఇక్కడ ఏంటి అంటే హార్ట్ బొమ్మ కంపల్సరీగా వేయాలి. సో ఎస్, లవ్ సింబల్ వేయండి. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద పేపర్ మీరు పేపర్ వెనకాతల లవ్ సింబల్ రండి. నిన్న కూడా కామెంట్ బాక్స్లో అండి, వీడియోస్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మనం 369 చేసాం. మనం ఇప్పటివరకు అయిన బ్యాచెస్ వాళ్ళందరికీ మళ్ళీ పెట్టాను. అందరూ గ్రూపుల్లో, యాక్టివిటీ గ్రూపుల్లో అందరూ తీసేసుకుని మనం ఆ శ్రీచక్ర వేసేసి మొత్తం వేసేసి ఆ బాక్స్లో చివరి ఎమోషన్స్ ఐ మేడ్ అని రాసేసి అని అన్నారు. నేను ఆ వీడియో కామెంట్ చూస్తే జస్ట్ 24 hours అవ్వలేదు, 530 కామెంట్స్ అండి. షాక్ నేను అసలు. నేను ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చేసే ప్రతి వీడియో చాలా అంటే సీరియస్గా ఫాలో అవుతున్నారనే విషయం నాకు అర్థమైంది. బికాస్ యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఈ విధంగా హార్ట్ సింబల్ వేసేసి మనం ఏం చేయాలంటే దీన్ని పిల్లో కింద పెట్టుకోవాలి. చిన్నప్పుడు ఏంటి పిల్లో కింద ఏంటంటే, చిన్నప్పుడు నాకు ఒక మిరాకిల్ జరిగింది. ఇది నాకు ఇప్పుడు ఇందులోకి వచ్చినది అర్థమైంది. చిన్నప్పుడు మా ఫ్రెండ్ అన్నిట్లో టాప్ అండి, వాడికి మ్యాథ్స్లో మాత్రం ఎప్పుడు ఫెయిలే. మా సార్ అని వాడు, ఒరే ఎందుకురా నా పరువు తీస్తావు, అన్నిట్లో మార్కులు వస్తున్నాయి, నా మ్యాథ్స్లో మాత్రం ఎందుకురా నన్ను ఎందుకురా అనవసరంగా నాతో ఆడుకుంటున్నాను అంటే, సార్ అని చెప్పారంటే, ఒరే నీకు ఎలాగో మ్యాథ్స్ రావు, నువ్వేం చేస్తావంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు గైడ్ లేవు, తలకని పెట్టుకుని పడుకోరా అనేవారు. ఆడేం చేసేవాడు పాపం, వాడికి అన్ని సబ్జెక్టులు టాపే, 90+ వచ్చింది, మ్యాథ్స్ మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఆ బుక్స్ తల కింద పెట్టుకుని పడుకునేవాడు అండి. ఇది మ్యాథ్స్ పుస్తకాలు. నాకు అప్పుడు మా సార్ తెలుసో లేదు తెలియగాని, తర్వాత అదేమో నెమ్మదిగా మ్యాథ్స్ పాస్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చేసరికి 66 మార్కులు వచ్చాడు. ఇప్పటికి నాకు గుర్తు మార్కులు 66 మార్కులు వచ్చాయి. అంటే ఫస్ట్ క్లాస్తో పాస్ అయిపోయాడు అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పిల్లో కింద పెట్టుకుని ఎవ్రీ నైట్ బిఫోర్ స్లీప్ ఆ పేపర్ని పెట్టుకుని పడుకున్నాను. అంటే పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే, చాలామంది గోల్ ఏంటంటే, మా హస్బెండ్ నాకు టైం ఇవ్వట్లేదు. చాలామంది నీకు ఎందుకు, నేను తీసుకెళ్తాను కదా, నెక్స్ట్ మంత్ ట్రిప్ తీసుకెళ్తాను కదండి, చాలండి ఎప్పుడు నేను చెప్తాను ఇందుకు నీకెందుకు బంగారం, మనం తీసుకెళ్తాం కదా అంటుంటారు కానీ తీసుకెళ్ళరు. సో ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వకపోతే ఇది విధంగా చేయండి, ఖచ్చితంగా పార్ట్నర్ టైం ఇస్తారు. లాస్ట్ టైం ఒక క్లయింట్ ఉన్నారండి వైజాగ్లో, క్లయింట్ వాళ్ళ వైఫ్ నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మా హస్బెండ్ షిరిడి తీసుకెళ్తానని ఎప్పటి నుంచో గోల పెడుతున్నారని అంటే, నేను టెక్నిక్ చెప్పాను అనమాట. ఆ విచిత్రం ఏంటంటే షిరిడి వెళ్ళిపోయారండి. చాలా మిరాకిల్. కావాలంటే నేను ఫొటోస్ కూడా పెడతాను నెక్స్ట్ దాంట్లో. సో దాని తర్వాత ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి, ఆ పేపర్ని నేను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. ఆ విధంగా చదివితే ఇంకోటి కూడా చెప్పేస్తాను, ఎన్నిసార్లు చదవాలి, 9 times చదవాలండి. 9 సార్లు చదివితే ఆ మార్నింగ్ లాగా నా పేపర్ని చదివితే ఆటోమేటిక్గా మన యూనివర్స్ కనెక్ట్ అవుతాం. అయితే ఈసారి క్లాసెస్లో, జరబోయే క్లాసెస్లో యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుందా, ఎలాగా అనేది విషయం నేను చెప్తానండి. అసలు యూనివర్స్ కనెక్ట్ అనేది గొప్ప ఆర్ట్. ఈసారి స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను, హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్. మిరాకిల్ బ్యాచ్లో మీరు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఎస్, September 5th అండి, టీచర్స్ డే. అది కూడా టీచర్స్ డే రోజు మనం మన టీచర్స్ అందరిని తలుచుకుంటూ టీచర్స్ డే రోజు లాంచ్ అయిపోతున్నానండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీ లైఫ్కి మీరే టీచర్. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. సో ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో వింటున్న కంటెంట్ అంతా కూడా ట్రైలర్ మాత్రమే, అసలైన అభి పిక్చర్ బాకీ అనేది 9 days క్లాసెస్లో చూపిస్తాను. సో ఆ విధంగా చదవాలండి. దీన్ని మనం రెజొనేట్ అవ్వాలి, ఫీల్ అవుతూ ఉండాలి. సో
సో అది ఎలా ఫీల్ అవ్వనుంది, ఈ ఫీలింగ్ మిస్ అవుతుంటారండి. ఆ ఫీలింగే నేను ఏం చేస్తానంటే క్లాసెస్లో నేర్పిస్తాను ఎలా ఫీల్ అవ్వాలనేది. అంటే ఎటువంటి వీడియోస్ చూడడం వల్ల మనకు ఆ ఫీల్ వస్తుందో నేను చెప్తాను. అయితే దీన్ని 21 days కంటిన్యూగా చేస్తే మన లైఫ్ ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఎనీ ఛాలెంజ్ నోటే చెప్తానండి, జీవితంలో ఏదైనా మనం సాధించాలంటే ఒక 21 days ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఛాలెంజ్, ఐ విల్ యాక్సెప్ట్ ఛాలెంజ్ అని కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. ఐ విల్ యాక్సెప్ట్ ఫర్ ఛాలెంజ్. ఎందుకంటే నేను చిరంజీవి గారి సినిమా ఛాలెంజ్ ఆ సినిమా నేను చాలా ఎక్కువసార్లు చూసేవాడిని అనమాట. జీవితంలో కొన్ని ఎలా ఉండాలంటే మనకి ఇన్స్పైర్ చేశారు. నాకు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ చేసిందంటే 1983 వరల్డ్ కప్ మనకి ఒక మూవీ వచ్చింది. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. దబాంగ్ ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా చాలా మంచి మంచి సినిమాలు చూస్తుంటాం, సర్కార్ ఇలాంటి మంచి అంటే సొసైటీకి ఉపయోగపడే మూవీస్ మనం చూస్తుంటాం. మహేష్ బాబు గారి మూవీ మహర్షి, అసలు అంటే నేను ఆ సినిమా చూసి నెక్స్ట్ పొలంలోకి వెళ్ళిపోయాను అనమాట. పొలంలోకి అంటే ఏదో చేసేయాలని తపన. ఎందుకంటే ఆ సినిమాలో వ్యవసాయం గురించి చెప్పారు. వ్యవసాయంలో ఒక డైలాగ్ ఉంటుంది, వ్యవసాయం అందులోనే ఉంది, వ్యవసాయానికి సాయం కావాలి, వ్యవసాయంలోనే సాయం ఉంది. సో ఆ విధంగా ఇప్పుడు మన క్లాసెస్ విని మన క్లాసెస్కి రైతులు కూడా వచ్చారండి. రైతులు కూడా వచ్చి చాలా మందికి పంట కూడా బాగుపడింది అనమాట. ఇది దాని తర్వాత ఏంటంటే ట్రస్ట్ ద ప్రాసెస్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ట్రస్ట్ చేయాలి. సో అండ్ అండర్స్టాండ్. ఒకవేళ మీకు పార్ట్నర్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, లవ్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, కంగారు పడిపోకూడదు. చాలా మంది ఎలా ఉంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్, అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో మొలకలు రాలేదు. నేను వస్తుంటే నేను వద్దంటాను సినిమాలో డైలాగ్ ఉంటుంది, అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో మొలకలు రాలేదు, అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి, నాకు రావడం లేదని మీరు బాధపడద్దు. నా క్లాసెస్కి రండి. సో మన పొలంలో మొలకలు రావాలంటే, మన లైఫ్లో కూడా అంటే డబ్బు అనే విత్తనాలు రావాలి, మొలకలు రావాలంటే ఏం చేయాలని చెప్తాను. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ నమ్మాలి. స్టే పాజిటివ్. ఎప్పటికప్పుడు మిర్రర్ వర్క్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రిచ్ పీపుల్ అంతా కూడా, మీరు క్రికెట్ చూస్తే అండి, నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో నేను గేమ్స్ వైజాగ్ కూడా గేమ్స్ మధురవాడ స్టేడియం ఉంటుంది, అది వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వెళ్తుంటాను. అక్కడ నేను ఏం చేస్తుంటే హైలీ కాస్ట్ టికెట్ తీసుకుంటాను. అది కూడా ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ పక్కన, డ్రెస్సింగ్ రూమ్లో క్రికెటర్స్ అందరూ మిర్రర్ ఉంటుంది, అక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ మిర్రర్ వర్క్ ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా నేను చెప్తాను. సో ఆ విధంగా మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని కూడా చెప్తాను. ఈ విధంగా ఏంటంటే జీవితంలో మనం లవ్ను కూడా మేనిఫెస్టేషన్ చేయాలి. డిటాచ్ ఫ్రమ్ స్పెసిఫిక్ అవుట్కమ్స్. కొన్ని వాటికి లైఫ్లో కొన్ని ఎలా ఉంటాయంటే నాకు వద్దని కూడా అవే గుర్తొస్తుంటాయి. ఏది వద్దనుకుంటాం జీవితంలో, లా ఆఫ్ అట్రాక్షన్ ఏది వద్దని మీరు బలంగా కోరుకుంటూ ఉంటారు, అదే పదే వస్తుంటుంది. దాన్ని ఎలా కట్ చేయాలి, కట్ డిలీట్ ఎలా చేయాలనేది, క్రియేట్ కట్ చేయాలి, డిలీట్ చేయాలి, కొత్త దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈసారి క్లాసెస్లో చెప్పే టాపిక్స్ అన్ని ఇవేనండి. సో ఫోకస్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్ రాదర్ దాన్ని ఒక అంటే నాకు దక్కట్లేదు, మా హస్బెండ్ నుంచి లవ్ దొరకట్లేదు, టైం దొరకట్లేదు అని చెప్పడం కన్నా, సో ఎలాగనేది ఈ వీడియో ద్వారా మీరు టెక్నిక్ ఫాలో అవ్వండి, మీరు హ్యాపీగా ఉంటారు. సో అండ్ ఇంకొకటి అంటే, నేను ఈసారి క్లాసెస్లో లైఫ్లోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్గా ఎలా తయారవ్వాలన్నది నేను చెప్తున్నాను. డెఫినెట్గా అండి, గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగానే మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్. సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు, సార్ మీ దగ్గరే ఎందుకు రావాలంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్ నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు, సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ మీకు చెప్తుంది ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్ ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే.
సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.